అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా యోగ విద్య అనేటటువంటి టాపిక్ లో మనం పాతంజల యోగ సూత్రములు పాతంజల యోగ సూత్రములు అనే టాపిక్ మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ లో భాగంగా ఇవాళ పెట్టుకోండి, మొత్తం పతంజలి యోగ సూత్రాల్లో కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు 5 సూత్రాలు మీరు పక్కన పెట్టుకుంటే దాంట్లో ఫస్ట్ సూత్రం నాకు తెలిసినంత వరకు చిత్తవృత్తి నిరోధం. రెండోది అసంప్రజ్ఞాత సమాధి గురించి చెప్పింది. రెండో సూత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 5 సూత్రాలు అనుకుంటే ఆల్రెడీ మూడో సూత్రం ఇవాళ మనం చెప్పుకోబోయేది. నాలుగో సూత్రం అనేసరికి గుర్తుపెట్టుకోండి, అది అష్టాంగ యోగ గురించి మాట్లాడుతుంది. చివరికి అయ్యేసరికి 5 సూత్రం కూడా వేరే చెప్తాను. బట్ 5 సూత్రాలు తీసుకుంటే ఇవాళ మనం టాప్ 5 అంటే టాప్ 5 లో ఒకానొక సూత్రం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇవాళ మనం చెప్పాను కదా, నేను ఇప్పటి వరకు ఇంత ఎక్సైట్ అవ్వలేదు ఒక సూత్రం అంటే యోగ సూత్రాలు మొదలు పెట్టిన నుంచి ఒక రకమైన ఎక్సైట్మెంట్ నాలో ఉంది. బట్ ఈ ఒక్క సూత్రం నన్ను ఎంత ఎక్సైట్ చేసిందంటే అంత ఎక్సైట్ చేసింది. నేను అనుకోలేదు. సో దీంట్లో ఎంత సూత్రం అంటే ఇదా, ఎంత గొప్పతనం ఉందా ఈ సూత్రంలో అంటే ఎంత వైవిధ్యం, గొప్పతనం కాదు యాక్చువల్ చెప్పడం వైవిధ్యం, ఇంత వైవిధ్యం ఎలా తీసుకొచ్చాడు ఈయన అంటే గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. అప్పటి వరకు లేనిది ఒక కొత్త వ్యక్తి వచ్చి దాన్ని ప్రవేశపెడతాడు. అది ప్రవేశపెట్టిన తర్వాత అందరూ కూడా దాని వెనకాలే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ గేమ్ చేంజింగ్ ఎఫర్ట్. అలా గేమ్ చేంజర్ ఒకటి ఉంటాడు. అలాగే అలాగే భారతదేశంలో అప్పటి వరకు జరిగినటువంటి విధానం ఒకటైతే తర్వాత జరిగినటువంటి విధానాలకి ఆద్యుడు మొట్టమొదటి చెప్పాలంటే బుద్ధుడు ఫస్ట్ గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఇంకా అది తిరిగేది. ఆ బుద్ధుడు తర్వాత మళ్ళీ ఒకరొకరు ఫిలాసఫీలో గేమ్ చేంజింగ్ వచ్చిందంటే అది పతంజలి గురించి అంటారు. ఆ పతంజలి కూడా ఈ సూత్రంతో గేమ్ చేంజ్ చేశాడు. ఏంటో సూత్రం, ఏంటో గేమ్ చేంజింగ్. ఓకే, సో మనం చేసుకుంటాం. సో ఉదాహరణకి గేమ్ చేంజింగ్ అనే దానికంటే కూడా మొట్టమొదటిలో నేను కాసేపు మనం మాట్లాడుకుంటాం. లాస్ట్ లో మాట్లాడుకోవాలి యాక్చువల్గా, కానీ మీ ముందే మాట్లాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు తర్వాత మీకు అందరికి మైక్ ఆన్ చేసి కాసేపు మాట్లాడుతాను. ఎందుకంటే ఇది ఇంత గేమ్ చేంజ్ అని మొదలు పెట్టా, చాలా ఇంపార్టెంట్ సూత్రాన్ని మొదలు పెట్టా. సో ఉదాహరణకి ఎవరున్నారు మనకి, ఆమెని అడుగుదాం. ఆమెని ఖాళీగా ఉన్నావా? నమస్తే సార్, నేను పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక్కసారి మీరు అనుమతిస్తే నేను మన ఈ పూర్వం వీడియోల గురించి ఒక్కసారి ఒక 1 minute షేర్ చేస్తాను. ఇప్పుడు కాదు లాస్ట్ లో చెప్తాను. ఓకే, మీకు కావాలని గ్యాప్ ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. లాస్ట్ చెప్తాను. సో ఆమెని రెడీగా ఉన్నావా సార్? చెప్పండి. ఫ్రీగానే ఉన్నావా? పర్లేదు సార్, చెప్పండి. పర్వాలేదు కాదు, నీకు మాట్లాడాలి. ఫ్రీనే సార్, చెప్పండి. ఓకే, ఉదాహరణకి జీవించాలంటే డబ్బులు కావాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం కాన్సెప్ట్ అనుకుందాం. కాసేపు డైరెక్ట్ కాన్సెప్ట్ వచ్చేస్తాను. జీవించాలంటే డబ్బులు కావాలి, రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. సో ఈ డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. పని చెయ్యాలి. చెప్పు, ఏం పని చేయాలి? మనం చేయగలిగే పని, మన శక్తికి తగ్గ పని. ఏ పని? కూలి పనా? ఎనీథింగ్, మనకి ఏదైతే ఆపర్చునిటీ ఉంటుందో మనం చేయగలిగేది, మనకు అవకాశం వస్తే ఒక పని చెప్తావా, 2 పనులు చెప్తావా, 10 పనులు చెప్తావా? చెప్పు నువ్వు. పనులు చెప్పాలి సార్. అంతే కదా, నాకు డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలంటే నువ్వు పని అన్నావు, నేను అడగలా, నువ్వే పని అన్నావు.
ఏ పని అమ్మా అని అడుగు. పని అంటే నువ్వు చెప్తున్నావు, ఏదో చెప్తున్నావు చెప్పు. కూలి పని జాగ్రత్తగా చేయొచ్చు. వినండి. మిగతా వాళ్ళు దీని ఏదో ఇది ఏదో ఏదో దాన్ని ఏమంటారు, టైం పాస్ క్వశ్చన్ కాదు. దీనికి మనం చదువుకునే నెక్స్ట్ చదువుకోపోయే సూత్రానికి చాలా సంబంధం ఉంది. అందుకని గ్యాప్ ఇచ్చి అడుగుతున్నాను. ఎందుకంటే ఈ సూత్రం గేమ్ చేంజింగ్ సూత్రం ఎంటైర్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో గేమ్ చేంజింగ్ ఇది. యా చెప్పమ్మా. కూలి పని చేయొచ్చు సార్. కూలి పని చేస్తాను. తర్వాత ఆ కూలి పనులోని ఇప్పుడు బయటికి వెళ్ళి కొండల్లో చేసే పనులు ఉంటాయి, కిచెన్ లో చేసే పనులు ఉంటాయి, తర్వాత హోటల్లో చేసే పనులు ఉంటాయి, శారీరక బయటికి శ్రమ. వెళ్ళి కంప్యూటర్ పని, శారీరక శ్రమ శారీరక శ్రమ. రెండోది. నువ్వు తర్వాత ఇప్పుడంతా కంప్యూటర్ బేస్డే కాబట్టి కాదు కాదు అంటే కంప్యూటర్ అంటే ఒక చదువు. చదువు తగ్గట్టుగా అంటే చదువు చేసి చదువుకొని చేసే పని టీచింగ్ అవుతుంది. ఓకే, చదువు అనేది తర్వాత దీన్ని ఏమంటారు అంటే ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాడు, ఎలా చెప్తావు? ఇప్పుడు ఫిజికల్ బాడీని నేను అడిగిన క్వశ్చన్కి ఎలా చెప్తావంటే, సార్ డబ్బులు సంపాదించాలంటే పని చేయాలి. ఆ పని ఎలా ఉండాలంటే శరీరంతో చేసే పని కావచ్చు, బుద్ధితో చేసే పని కావచ్చు. జాగ్రత్త వింటున్నావా? అంతేనా? అంతే నేను సార్. పదాలు మారుతున్నాను అంతే. నువ్వు చెప్పిందే కావచ్చు అని చెప్తున్నాను. ఒక పదం ఎక్స్ట్రా చేస్తాను. ఆ తర్వాత చదివే ఉద్యోగం బుద్ధితో చేస్తాను. ఇంకేముంటుంది, నార్మల్ మన అవసరాలకి చేసే పనులు ఉంటాయి. అంతేనా? డబ్బులు సంపాదించడం ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? మన కోసమే సంపాదించుకుంటాం, మనం తినడం కోసం, మనకు కావాల్సింది. అడగలా. నేను తినడం కోసం తింటావా, బట్టలు కొనుక్కోవడం కోసం అంటే నేను అడగలేదు కదా. బతకాలంటే డబ్బులు అవసరం, డబ్బులు అవసరం అనుకుంటే ఏం చేయాలి అని అడిగా. ఓకే, ఆమెను 2 సమాధానం చెప్పింది. మిగతా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చూడండి. మాట్లాడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తాం? వ్యాపారం చేస్తాం. వ్యాపారం అంటారు. వ్యాపారం అంటే ఏంటి మరి? సో వ్యాపారంలో రకరకాల పనులు ఉంటాయి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు డబ్బులు సంపాదించిన నీ ఉద్దేశం అనుకున్నప్పుడు, గుర్తుపెట్టుకో, డబ్బులు సంపాదించిన నీ ఉద్దేశం అనుకున్నప్పుడు దానికి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఈ రకంగా ఏబిసి ఇది చేసుకో, ఇది ఆర్, ఇది ఆర్ ఆర్ గుర్తుపెట్టుకోండి. ఆర్ అని పెడతాం కదా, ఆర్ ఇది చేసుకో, ఆర్ ఇది చేసుకో. సార్ వ్యాపారం చేయాలి, ఏం చేసుకో? బట్టల్లో వ్యాపారం చేసుకో, హోటల్ బిజినెస్ చేసుకో, ఆర్ అంటాం కదా. అంటావా నువ్వా? లేదంటే చెప్పులు షాప్ పెట్టుకో, ఆర్. ఇలా ఆర్ 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 అనేది పెట్టినప్పుడు అలా ఎలా అయితే పెడతామో అలా డబ్బులు సంపాదించిన మన మార్గం కోసం ఇన్ని మార్గాంతరాలు ఉన్నాయో వీటిని వా వా అంటే ఏం జ్యోతి? అంటే ఎట్లా? సో ఇలాగా అది గాని ఇది గాని ఇది గాని అది గాని అంటాం కదా. అలాగే పతంజలి ఏం చెప్పాడు? దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం? ఆమెని నాకు ఒక లింక్ పంపించు. ఇప్పుడు లింక్ ఇది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. ఆమెని పంపిస్తాను. నాకు లింక్ పంపించమ్మా. ప్రతిసారి లింక్ పంపించారంటే ఎట్లాగా? నాకు ఆల్రెడీ వాళ్ళు ఉందని చెప్పాను అంటే మీరు సరే దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాం. లింకులు రాలేదు అంటారు కానీ పెట్టాను మీకు. దాన్ని ఎలా సంపాదించుకోవాలో మీకు ఆ కష్టం కూడా పడకూడదు. అదే నా బాధ అంతా ఇదే.
కష్టపడకుండా అన్ని వచ్చేసాను మనకి. ఏమన్నంటే ఏం మాణిక్యేశ్వరరావు గారు ఏమనుకోరు, ఆయన ఏం అనుకోలే, ఏమందులే అని ఎప్పుడు వచ్చినా ఓకే అనుకుంటాడు, ఏం రాపోయినా ఓకే అనుకుంటాడు, ఆయన గురించి మనకు అది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి అందరూ నాకేం దానివల్ల మీరు అనుకుంటే నాకు నష్టం ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వచ్చినా మీరు వచ్చినా వినకపోయినా నేను హాయిగా నేను ఎంజాయ్ చేస్తాను. పతంజలి యోగ సూత్రాలు వచ్చిందే నుంచి ఐఎమ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి సమాధి గురించి చెప్పాడు. సమాధి గురించి చెప్పి మొదలుపెట్టి ఏం చెప్పాడు? మొట్టమొదట కొంతమందికి ఎలా వస్తుందని చెప్పాడు, విదేహ విదేహ ఇంకా ప్రకృతి లయానం అన్నాడు. అంటే కొంతమందికి జన్మత వాళ్ళకి వచ్చేస్తుంది సమాధి. ఎందుకు జన్మత అంటే వాళ్ళు పూర్వ జన్మలో చేసిన సుకృతం క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈ జన్మలో వాళ్ళకి 2-3 పనులు చేసినట్టు వాళ్ళకి సమాధి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించాలంటే ఎలాగా అని మనం అనుకున్నాము. పతంజలి ఏం చెప్తున్నాడు, సమాధి స్థితికి చేరాలంటే ఏంటి? ఎందుకంటే మనం సమాధి పాదం గురించి మాట్లాడుకున్నాం. సమాధి పాదంలో సమాధిని ఎట్లా చేరాలని చెప్తాడు ఆయన. సమాధి 2 రకాలు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సో దాన్ని ఎలా చేరాలి? ఒకటి విదేహ అంటే వాళ్ళకి దేహ స్పర్శ అవసరం లేదు, దేహం అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ మన దేహంలోనే ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ పూర్వజన్మలు చేసిందని ఈ జన్మలో నీలో ఉన్నారు కాబట్టి నీకు తొందరగా వచ్చేస్తుంది. అది వాళ్ళ విధేయులు. 2 ప్రకృతి లయానం. సో ప్రకృతితోటి లయించేవాళ్ళు ఎలాగా? వాళ్ళు ఇంచుమించుగా నేను చెప్పాను, పంచవింశతి తత్వాలు ఉంటాయి మనిషిలో. ఈ పంచవింశతి తత్వాల్లో 24వది ప్రకృతి, 25వది పురుషుడు. సో ప్రకృతి 24కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. అంటే మీరు 1, 2, 3 క్లాసులు చదువుతారు కొంతమంది, చూడండి. అలాగే కొంతమంది బ్రిడ్జ్ క్లాసులు ఉంటాయి, కొంతమందికి ఏంటి డైరెక్ట్ గా 6వ క్లాస్ నుంచి ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అని ఉండేది. మీరు ఎవరికైనా తెలుసా ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అని ఉన్నారంటే తెలిసిన వాళ్ళు? జయబాబు గారు బహుశా నా ఏజ్ ఉన్న వాళ్ళకి అర్థం. జయబాబు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీకు ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అంటే తెలుసా? ఏదండి? ఇంటూ ఫస్ట్ ఫార్మ్. ఇంటి పక్ష అండి. ఇంటూ ఇంటూ ఫస్ట్ ఫార్మ్. ఇంటూ ఫస్ట్ ఫార్మ్ చిన్నప్పుడు ఇంటూ ఫస్ట్ ఫార్మ్ ఉండేదండి క్లాస్ లో. ఏంటది ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అంటే? ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అంటే గుర్తుందా? అది గుర్తులేదు కానీ అనేవాళ్ళు సార్. ఎల్కేజీ తర్వాత ఫస్ట్ ఫార్మ్ లో జాయిన్ చేసేది. 6వ క్లాస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం, 4వ క్లాస్ రైట్. 3వ క్లాస్ నుంచి డైరెక్ట్ గా 6వ క్లాస్ కి. అంటే మనం బాగా చదువుతున్నాం అనుకోండి, అరే 4, 5 అవసరం డైరెక్ట్ ఇంటూ ఫస్ట్ ఫార్మ్ అనేవాడు. అనేవాళ్ళు. కరెక్టే సార్, కరెక్టే. ఫస్ట్ ఫార్మ్ అంటే 6వ క్లాస్ అండి. అలాగా ఈ ప్రకృతి లయాన ఎవరైతే ప్రకృతితోటి లయం చెందడానికి వాళ్ళకి కొన్ని ఆల్రెడీ కొన్ని ఇన్హెరిటెంట్ శక్తులు ఈ జన్మలో వస్తాయి. వాటిని బట్టి వాళ్ళు సమాధి చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించాలని ఎట్లా అయితే కష్టపడాలనుకున్నాం, చదువుకోవాలనుకున్నాం, వ్యాపారం చేయాలనుకున్నాం, ఇట్లాగే సమాధి చెందాలి అంటే పతంజలి మనకి ఏం చెప్తాడంటే, అరే బాబు కొంతమంది సహజంగానే వచ్చేస్తారు వాళ్ళు సమాధి. ఎందుకంటే వాళ్ళు విదేహులు. 2వ వాడికి ప్రకృతి లయలు, వాళ్ళు ప్రకృతిలో లైవ్ అయిపోతారు. వాళ్ళు నీలాగా 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు 1 నుంచి అలా చదవరు. వాళ్ళు డైరెక్ట్ గా ఇంట్రో, డైరెక్ట్ గా డిగ్రీనో కట్టేస్తారు, డైరెక్ట్ బ్యాస్ అయిపోతారు, తర్వాత ఐఏఎస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రకృతి లయలు, ప్రకృతి లయానం అన్నాడు. 3వది ఏమన్నాడు? అరే ఇది కాదు, ఇది కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది కాదు, ఇది కాదు, ఇది అయిపోయింది. ఏది? ఓకే, నువ్వు విదేహం లేదు, ప్రకృతిలో లయం చెందట్లా, మరి నీ సమాధి ఎట్లా వస్తుందని మళ్ళీ అడిగా అనుకో, అప్పుడేం చెప్పాడు? శ్రద్ధ. లాస్ట్ శ్లోకం చూసారా? శ్రద్ధ, వీర్య. శ్రద్ధ అంటే నీకు విపరీతమైన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే సమాధిలోకి వెళ్ళిపోతావు. వీర్య, పొటెన్షియల్ ఉండాలి నీలో పొటెన్షియల్ ఉంటే సమాధిలోకి వెళ్ళిపోతావు. లేదంటే ఇంకేమన్నాడు? స్మృతి. స్మృతి అంటే మంచి మంచి అంటే స్మృతులు. మీకు తెలుసుగా స్మృతి, శృతులు. మనకి వేదాలు, వేదాంతాలు, శృతి, స్మృతి అంటామండి.
సో నువ్వు వేదాలు చక్కగా చదివితే, వేదాలను కాదు అక్కడ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ బాగా చదివితే నీకు సమాధి వచ్చేస్తుంది దాంట్లో. లేదంటే ప్రజ్ఞ, లాస్ట్ శ్లోకం గుర్తుందా? ప్రజ్ఞ అంటే నీ యొక్క ప్రతిభ, నీ యొక్క జ్ఞానం ద్వారా కూడా సమాధి వస్తుంది. జ్ఞానం ద్వారా కూడా సమాధి వస్తుంది. లేదు లేదు నాకు విదేహం లేదండి, నాకు ప్రకృతిలో రాదండి, నాకు దాన్ని ఏమంటారు శ్రద్ధ లేదు, ఓకే, నాకు వీర్యం లేదు, స్మృతి లేదు, ప్రతిభ లేదు, ప్రజ్ఞ లేదు, ఏమి లేదు, మరి నాకు ఎట్లా? అప్పుడు చెప్తాడనమాట. అరే లాస్ట్ ఒకటి ఉంది. ఉదాహరణకి ఒక జోక్ ఉంటుంది మా వైద్యంలో, మీ డాక్టర్స్ మధ్యలో సరదాగా అప్పుడప్పుడు సభలు ఉద్దేశించి ఒక జోక్ వేస్తాం. ఏంటంటే అది ఫస్ట్ దేనికి వెళ్తాం వైద్యంలో? జబ్బు వస్తే మనం దేనికి వెళ్తాం? జ్యోతి ఉందా? అమ్మని చెప్పండి, జయబాబు గారు మీరు చెప్పండి. పోనీ మీకో జబ్బు చేసింది, ఒక ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి వెళ్తారు మీరు? ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు? మాట్లాడండి. జనరల్ ఫిజిషియన్ సార్. ఆ? జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం సార్. ఏంటి దాని పేరు ఏంటి? ఆ వైద్యం పేరు ఏంటి? అలోపతి అలోపతి. ఎలోపతిలో తగ్గలేదు. చెప్పండి ఇంకో పతి. కొంతమంది హోమియోకి వెళ్తారు సార్. హోమియో ఏంటది? హోమియోపతి. ఎలోపతికి వెళ్తారు, హోమియోపతికి వెళ్తారు, లేకపోతే ఆయుర్వేదానికి వెళ్తారు, తర్వాత లేకపోతే నేచురోపతికి వెళ్తారు. నేచురోపతి, ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి. నేను చెప్పాను ఒకసారి ఈ జోక్ మీకు. ఇంకొకటి ఉంది పతి. ఏం పతి అది? తిరుపతి. తిరుపతి. మీకు అర్థమైందా నేను చెప్తా ఏం చెప్తాచుకున్నాం? ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సో ఏదర్ ఒక వైద్య శాస్త్రానికి వెళ్తాం, ఇది కుదరలేదు, అలోపతి కుదరలేదు, ఆయుర్వేదానికి వెళ్ళాం, ఆయుర్వేదం కుదరలేదు, హోమియోపతికి వెళ్ళాం, హోమియోపతి కుదరలేదు, నేచురోపతి కుదరలేదు, అప్పుడు తిరుపతి. తిరుపతి ఏంటి? తిరుపతికి వైద్యానికి సంబంధం ఏంటి చెప్పండి? అంటే ఇంకా ఏది అవలేదు, దేవుడే దిక్కు అన్నట్టు ఏమైనా? ఎగ్జాక్ట్లీ. ఏమైంది మీకు? మీ ప్రయత్నం అంతా చేశారు, మీరు అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం మమ. అన్యదా శరణం నాస్తి, నాకు ఇంక శరణాగతి లేదు, ఇంకెవరు? స్వమేవ అంటే నువ్వే ఉన్నావు, నువ్వే మా దిక్కు అని చెప్పేసి మనం లాస్ట్ లో తిరుపతి వెళ్తాం. ఈ పతులన్నీ అయిపోయినాయి, ఈ పతులు కాదురా నాకు కావాల్సింది ఆ తిరుపతి అని చెప్పేసి అక్కడికి వెళ్తాం. అలాగే నాకు విదేహం లేదు అంటే నాకు పూర్వజన్మ సుకృతం లేదు, పోనీ ఈ జన్మలో నాకేమైనా కొత్తగా చేసింది ప్రకృతిలయ్యా లేదు, నాకు శ్రద్ధ లేదు, వీర్యం లేదు, స్మృతి లేదు, ప్రజ్ఞ లేదు, ఇక నా సమాధి ఎట్లా వస్తుంది అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, ఈశ్వర ప్రణిధానాత్వ. ఇది ఇవాళ మన సూత్రం. ఈశ్వర ప్రణిధానాత్వ. ఈశ్వర ప్రణిధాన. వా. వాట్ ఈస్ వా? సాంస్క్రిట్ వా అంటే ఆర్. ఇందాక ఆమెను ఏం చెప్పింది? ఓకే, కష్టపడి పని చేయి ఆర్, బుద్ధితో పని చేయి ఆర్, డబ్బుతో పని చేయి అంటే వ్యాపారం చేయి ఆర్ 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 అని అలా పెట్టావో, ఈ పతంజలి కూడా మొట్టమొదటి మనకి సమాధి రావాలంటే ఆర్, విదేహ ఆర్, ప్రకృతిలయ ఆర్, ఓకే, తర్వాత శ్రద్ధ ఆర్, స్మృతి ఈశ్వర ప్రణిధాన, వీర్య ఆర్, ప్రజ్ఞ, తర్వాత స్మృతి ఆర్,
ప్రజ్ఞ ఆర్ అన్నీ అయిపోయినాయి. ఇంకన్నీ అయిపోయినాయి. అన్నీ సార్ నా వల్ల కాదు. ఈశ్వర ప్రణిధానాత్వ, ఈశ్వరుణ్ణి ప్రణిధాన, సరెండర్ టు గాడ్, సరెండర్ టు ఈశ్వర, నాట్ గాడ్. ఇక్కడ జాగ్రత్తగా ఏం చేంజింగ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ గాడ్ అని చెప్పలా, ఈశ్వర. అప్పటి వరకు ఈశ్వర అనే పదం లేదు భారతదేశంలో. భారతదేశంలో ఈశ్వరుడు లేడు అప్పటి వరకు. దీని గురించి ఇంకొకసారి వేరే క్లాస్ లో మాట్లాడతాను. గాడ్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని మీరు మాట్లాడితే మీకు మొత్తం దేవుడు అంటే ఏంటో మీకు అర్థం. సో అప్పటి వరకు ఈశ్వరుడు అనే పదం లేదు. ఈశ్వరుడు అనే పదం ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. ఈశ్వర ప్రణిధానాత్వ, నీకున్న సమస్తం ఆయనకి సమర్పిస్తే, ప్రణిధానం సరెండరింగ్ టు ఈశ్వర. ఏమొస్తుందన్నాడు? ఈశ్వర ప్రణిధానాత్ అంటే ఈశ్వరుడికి నువ్వు సరెండర్ అయిపోతే ఏంటది? ఎందుకు? సమాధి వస్తుంది. నువ్వు కష్టపడలేవు, ఆసనాలు వేయలేవు, ప్రాణాయామం చేయవు, యమనియమాలు పాటించవు, ప్రాణాయామం చేయవు, ధ్యానం చేయవు, ఏమి చెయ్యవు నువ్వు. ఇంకేంటి ఇంకా? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అని అనుకుని అన్నిటికీ నువ్వే అనుకున్నావు అనుకోండి, అప్పుడు కూడా నీకు సమాధి వస్తుంది. చూడు అంటే నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పతంజలి ఎంత గొప్ప సంస్కర్త అంటే ఇది ఒక్కటే చెయ్యని చెప్పడు. ఇది ఒక్కటే చెయ్యని చెప్తే అది హెడ్ మాస్టర్ లాగా బెత్తం పట్టుకోడు. అలా చెప్పలేదు. ఇది చేయి, ఓకే పోనీ ఇది చేయరా, రాలేదు కదా, పోనీ ఇది చేయి, పోనీ ఇది ట్రై చేయి, అన్ని ట్రై చేస్తాయి. కుదరకపోతే అరే ఏమన్నా అంటారు కదా, ఏమో రావట్లేదంటే ఏం రాకపోతే ఏం చేస్తావు, తూర్పు దిద్దు అన్నం పెట్టంటారు కదా. లాస్ట్ లో చెప్పింది ఏంటంటే తూర్పు దిద్దు అన్నం పెట్టంటే మనం నీ చేతిలో ఏమీ లేదని కాదు, నీ చేతిలో ఏమీ లేదని నువ్వు తెలుసుకుని, అది కూడా తెలుసుకోవాలి. మన చేతిలో ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈశ్వర ప్రణిధానం. ఇది యాక్చువల్ ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. దేని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. కానీ యాక్చువల్గా ఇది చెప్పాను కదా, దిస్ ఇస్ ఎ గేమ్ చేంజింగ్ ఇదన్నమాట. ఇది దీని గురించి చాలా ఒక వారం ట్రై చేస్తున్నాను. వారం పైన 10 రోజుల క్రితమే దీన్ని నేను రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ లాస్ట్ టైం ఇతరేషాం ఇక్కడ పదం ఉంది. ఇక్కడ చెప్పాడు ఇతర ఉపాయాలతో కూడా ఇతరేషాం అనే పదం వాడాడు. చూసారు ఇక్కడ చూడండి, ఈ శ్లోకం చూడండి. 20వ శ్లోకం ఏంటి? శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. కొంతమందికి ఇలా వస్తుంది అన్నాడు, కొంతమందికి ఏంటి? ఇదిగో చూడండి, భవ ప్రత్యయ విదేహ ప్రకృతి లయానా. విదేహులకి ప్రకృతి లయలకి, ప్రకృతిలో లయం చేసిన వాళ్ళకి కానీ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. లేదు సార్ అంటే ఇతరులకి ఎలా వస్తుందంట? శ్రద్ధ వీర్య స్మృతి ప్రజ్ఞాపూర్వక సమాధి ఇతరేషాం. ఇతరులకు ఎలా వస్తుంది? ఏళ్ళలో లేదు, ఏళ్ళకి రాదండి. ఏంటి మరి అది? అప్పుడు ఏంటి? అప్పుడు బాబు ఇంకేం కుదరకపోతే ఇదిగో నీకు ఈశ్వర ప్రణిధానాత్వ. పతంజలి లిస్టింగ్ డిఫరెంట్ వేస్ టు అచీవ్ సమాధి. జాగ్రత్తగా మనకి పతంజలి ఈ సూత్రంలో ఏం చెప్తాడంటే different ways to achieve samadhi, deep meditative absorption. This sutra suggests that surrendering completely to Ishvara,
బట్ ఈశ్వర అనేది ఫస్ట్ టైం భారతదేశంలో లిటరేచర్ లోకి వచ్చింది. పతంజలి ఏదో వచ్చింది, పతంజలికి ముందు ఈశ్వరుడు లేడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పెషల్ లా ఆర్ డివైన్ ప్రిన్సిపల్ ఆర్ స్పెషల్ లార్డ్ కెన్ ఆల్సో లీడ్ టు అల్టిమేట్ స్టేట్ ఆఫ్ యోగా. సో కాబట్టి ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు కంప్లీట్ గా సరెండర్ అయిపోయినా కూడా నీకు సమాధి వస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, besides personal effort and discipline, deep devotion and trust in higher consciousness can bring about the stillness and freedom that yoga aims for. Besides personal effort, అంటే ఇందా చెప్పాను కదా, అష్టాంగ యోగం చేయాల్సి లేదు, శ్రద్ధ లేదు, ఓకే, వీర్యం లేదు, స్మృతులు చదవలేదు, ఓకే, నీకు ప్రజ్ఞ కూడా లేదు. అప్పుడేంటి డీప్ డివోషన్ అండ్ ట్రస్ట్ in higher consciousness. God is nothing but higher consciousness. ఇక్కడ ఈశ్వర అంటే ఏంటంటే higher consciousness can bring about the stillness and freedom that yoga aims for. Still and freedom అంటే సమాధి రావడానికి ఈశ్వరునికి నువ్వు ప్రణిధానం సరెండర్ అయిపో. ఈశ్వరుడు ఎవరు? ఓకే సార్, ఈశ్వరుడు ప్రణిధానం అయిపోతాను. బట్ హూ ఇస్ ఈశ్వర? సో దాన్ని తెలుసుకునే ముందు మనం ఇక్కడికి వెళ్తాం. ఈశ్వర ఏ స్పెషల్ కాన్షియస్నెస్ ఆర్ సుప్రీం బీయింగ్, నాట్ గాడ్. ఇన్ రిలీజియస్ సెన్స్ అంటే మనం మతపరంగా మాట్లాడుకునేటట్టు గాడ్ కాదు. సో స్పెషల్ కాన్షియస్నెస్ ఆర్ సుప్రీం బీయింగ్, ఇదైతే పరమాత్మ అనుకుంటామో, more like a perfected universal soul. అంటే మొత్తం యూనివర్సల్ సోల్, అదే పరమాత్మ. ఈ పరమాత్మకి దేవుడు అంటే ఇప్పుడు మనం బొమ్మ పెట్టుకుని దానికి సరెండర్ అవడం కాదు, ఈ పరమాత్మకి సరెండర్ అవ్వ. ఈ సృష్టికి మూలం ఎవరైతే ఉంటుందో అదో ఆమో అతడో ఎవరో తెలియదు. మనం స్త్రీలింగమో తెలియదు, పుల్లింగమో తెలియదు, ఆర్ నపుంసకలింగమో తెలియదు, ఏదో ఒకటి ఉంది, దాన్నే పరమాత్మ అనుకుంటున్నాం. దానికి సరెండర్ అయిపో. ప్రణిధాన, కంప్లీట్ సరెండర్, డివోషన్, డెడికేషన్. నేనంటూ ఏమీ లేను, అంతా నువ్వే అని నువ్వు వెళ్ళిపోయావనుకోండి, దట్ ఈస్ ఈశ్వర ప్రణిధానం. ఇక్కడ ఈశ్వరుడు అంటే ప్రత్యేకించి దేవుడు ఒక డైటీ, ఒక బొమ్మ కాదు, ఒక విగ్రహం కాదు, ఒక పేరు కాదు. ఈ సృష్టికి మూలం ఏదైతే దానికి నువ్వు సరెండర్ అయిపో. సో దీనికి తెలుసు కదా మీకు, పతంజలి యోగ సూత్రాలకి వేదవ్యాసుడు రాశాడు 5వ శతాబ్దంలో వేద భాష్య అనేటటువంటి కామెంటరీ. దాంట్లో ఏమంటాడంటే, ఈశ్వర ప్రణిధాన మీన్స్ ఆఫరింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ టు ఈశ్వర వితౌట్ సెల్ఫిష్ అటాచ్మెంట్. వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చేసే పనులన్నీ కూడా, ఏ పనులన్నా కూడా నువ్వు ఏదైతే చేసావో నీ శరీరంతో కానీ మనసుతో కానీ, మనో వాక్ కాయ అంటాం కదా, మనో వాక్ కాయ, ఈ మూడిట్లతో చేసే పనులన్నీ కూడా ఆయనకి ఇచ్చేవాడు. ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ టు ఈశ్వర వితౌట్ ఎనీ సెల్ఫిష్ అటాచ్మెంట్. నాకు ఇది కావాలి, నాకు ఇది ఉంటే బాగుండు, నువ్వు నాకు తిరిగి ఇది ఇవ్వాలి అని డిమాండ్స్ ఉండవు. మనం గుడికి వెళ్ళినట్టుగా నువ్వు నాకు పాస్ చేయిస్తే, మా అమ్మాయికి పెళ్లి చేస్తే, మా ఆయన నాతో సరిగ్గా ఉంటే, మా ఆవిడ నాతో సరిగ్గా వంట చేసి పెడితే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నీ గుండె దించుకుంటా. ఇదేంటి ఈ సెల్ఫిష్ అటాచ్మెంట్ కదా. ఇలా ఏమంట, సార్ మహాన్ బాబా నిన్ను ఎదురుండా వచ్చాను, నా చేతిలో ఏమీ లేదు, నాకు అర్థమైపోయింది. సో కాబట్టి నువ్వేం చేస్తున్నా, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, అంతా నీకు వదిలేస్తున్నాను, అంతా భగవదేచ్ఛ, ఈశ్వరేచ్ఛ, ఏం చేసుకుంటున్నా చేసుకో, నాకేమొద్దు నీ నుంచి అని ఆ టైప్లోకి వస్తే నీకు సమాధి ఈజీగా వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ సెల్ఫిష్ అటాచ్మెంట్. ఇట్స్ అన్ యాటిట్యూడ్, బి టోటల్ సరెండర్. ది యోగి డజంట్ యాక్ట్ ఫర్ పర్సనల్ గెయిన్. యోగి అనేవాడు పర్సనల్ గెయిన్స్ చూసుకోకూడదు, are total personal gain, but out of devotion and trust in the divine.
సో ఏమంటాడంటే వేదవ్యాసుడు ఎంఫసైజెస్ దట్ ఈవెన్ దోస్ హూ ఫైండ్ austerity and intense practice difficult can attain samadhi and surrender. చాలా మంది కష్టం అనిపిస్తుంది ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, లేదంటే రకరకాల చేయడం. అలా కాకుండా అన్ని ఆయన వదిలేసి, సార్ మీరే ఏదో చేసుకోండి, వదిలేసారు అనుకోండి అంతా ఆయన చూసుకుంటే, నేల పాల ముంచిన ఏట ముంచిన నీదే భారం అయ్యా అంటే ఆయన చూసుకుంటాడు అనేది లాస్ట్ అన్నమాట. సరెండర్ ఈజ్ నాట్ ప్యాసివ్. సరెండర్ అంటే ఏదో మాట వరుస అనేయడం కాదు. ఇట్స్ అన్ యాక్టివ్ కాన్షియస్ ఆఫరింగ్ ఆఫ్ వన్స్ సెల్ఫ్ and actions to a higher principle. Underline this. సో వాచస్పతి మిశ్రా అనే ఆయన రాశాడు తత్వ విశారది అనేటటువంటి ఒక కమెంట్. దాంట్లో వాచస్పతి ఏం చెప్తాడు, ప్రణిధాన ఈజ్ నాట్ మియర్లీ సరెండర్ బట్ కంటిన్యూస్ కంటెంప్లేషన్ అని ఈశ్వర. ఇది సరెండర్ అయిపోయిన పైపైన మాట్లాడడం కాదు, కంటిన్యూస్ కంటెంప్లేషన్. దాని గురించి అంతా ఈశ్వరుడు, నాకు అంతా ఈశ్వరుడు, ఏం చేసినా ఆయన చేయని, ఏం చేసినా ఆయన చేయని, ఏం చేసినా ఆయన చేయని, నా ప్రయత్నం అంటూ ఏమి అంత తప్పించి సగమేమో నువ్వేమో ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాయడానికి దేవుడి దగ్గరికి వెళ్తావు, పాస్ చేయించడానికి దేవుడి దగ్గరికి వెళ్తావు, కానీ నువ్వు చదువుతావు. మళ్ళీ చదవకూడదు. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే చదవకుండా ఎగ్జామ్ రాయాలి. అది సరెండరింగ్. అంతే తప్పించి గోడ మీద పిల్లలాగా అటుంటే అటు ఇటుంటే ఒకటుంటే దేవుడు కూడా ఏం చేయడు. మళ్ళీ దేవుడు తిడతావు, నువ్వే దేవుడు తిడతావు. నిజంగా నమ్మవు నువ్వు, నువ్వు నమ్ముకుంటావు, మళ్ళీ దేవుడిని నమ్ముతావు. దేవుడిని ఒక దాన్ని నమ్ము, ఏ సమస్య ఉండదు, ఆయనే చూసుకుంటాడు అంతా. ఆ డిటాచ్మెంట్ ఎంతమందికి ఉంది? ఆ సెల్ఫ్లెస్ సాక్రిఫైయింగ్ అండ్ సెల్ఫ్లెస్ సరెండరింగ్ ఎంతమందికి ఉంది చెప్పండి నాకు. మనం దేవుడిని నమ్మట్లా. దేవుణ్ణి నమ్ముతున్నాం అనే భావనను నమ్ముతున్నాం. దేవుణ్ణి నమ్ముతున్నాము అనే భావన బాగుంది కాబట్టి మనం నమ్ముతున్నాం. అంతే తప్పితే నిజంగా ఎవరు దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మితే ఎవడో పని చేయకూడదు. దట్స్ ఆల్. అలా ఎంతమంది ఉండగలరు చెప్పండి నాకు. ఉండగలరా? ఉండగలిగితే దేవుడు మీకు కనిపిస్తాడు. ఉండలేము కాబట్టి దేవుడు కనిపిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, బలంగా మనకు మనసులో కోరుకుంటే ప్రకృతి కుట్ర పని మరి ఆ పని చేసేలా చేస్తుంది. ఎప్పుడు నువ్వు పని చేయకూడదు, ఇంకా పని చేయకూడదు, అన్ని ఆయన వదిలే. ఆయన ఏం చేయమంటే అది చేస్తా ఉండు, ఏది ఉంటే అది చేస్తా ఉండు, నీకు ఏది చేతనో చేసి ఊరుకో, అంతే. అంతే తప్పించి సగం చదివి సగం ఎగ్జామ్ రాసి సగం దేవుడి మీద గౌరవం పెడితే ఆయన ఏం చూడడు, ఆయన ఏమి చూడడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు దేవుడు కనిపించట్లేదు, దేవుడు మనకు హెల్ప్ చేయట్లేదు అనుకుంటాం. నిజంగా అంతే. నిజంగా వదిలేసి చూడండి, అవ్వకపోతే నేను అడగండి. అంత ధైర్యం మనలో ఉందా చూడండి ఒకసారి. సో కీపింగ్ ఈశ్వర ఆల్వేస్ ఇన్ మైండ్ డ్యూరింగ్ ప్రాక్టీస్ అండ్ ఇన్ డైలీ లైఫ్, ఇట్స్ ఏ ఎమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ అలైన్మెంట్ విత్ ద డివైన్. సర్వం ఆయనే అనుకుని వెళ్ళండి. ఎందుకు రాదు నేను చూస్తాను. అంత ధైర్యం మనం చేయడం లేదు. అందుకే రిజల్ట్ రావట్లేదు. మనకు నమ్మకం తక్కువ. అంటే మనిషి అనేవాడు నమ్మడు. దేన్ని నమ్మడు? వీడికే సొంత బుద్ధి ఉండదు. ఇంకోటి నమ్ముతాడు, కాసేపు వీడిని నమ్ముతాడు, కాసేపు వాడిని నమ్ముతాడు, కాసేపు ఇంకోటి నమ్ముతాడు. నిరంతర అవకాశవాది మనిషి అనేవాడు. అందుకే నీకు దేవుడు కనిపించట్లేదు. దేవుడి మీద నమ్మకం పెట్టినట్టు ప్రతి వాడికి కనిపించాడు. అందరికి కనిపించాడు. కానీ అటు ఇటు గోడ మీద పిల్లలకైతే ఎప్పుడు కనిపించాడు. దట్స్ ట్రూ. సో నెక్స్ట్ విజ్ఞాన భిక్షు అని రాశాడు యోగ వార్తిక అనేటటువంటి దాంట్లో. విజ్ఞాన భిక్షు ఏమంటాడంటే, ఏ ఫిలాసఫర్ ఇన్ సాంఖ్య యోగ ట్రెడిషన్ ఎలాబరేట్స్ ఈశ్వర ప్రణిధాన ఈజ్ suitable especially for people who have bhakti అనే పదం ఫస్ట్ వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. డివోషన్ హ్యాస్ దేర్ న్యాచురల్ టెండెన్సీ. భక్తి అనేటటువంటి డివోషన్ అనేది వాళ్ళ నేచురల్ టెండెన్సీ అయినప్పుడు, అప్పుడు మిగతావన్నీ పనిచేయనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. He says this method helps bypass many obstacles because the grace of Ishvara uplifts the practitioner. So
చెప్పాను కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పుడైతే నువ్వు శరణాగతి వేడుకుంటావో ఆటోమేటిక్ గా ఆయన చూసుకుంటాడు. ఇన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ద్రౌపదిని నిండు సభలో నేను ఏకవస్త్రాన్ని చెప్తాను. నేను ఏకవస్త్ర అంటే లోపల బట్టలేమి లేవు, అంటే నాకు ఇన్నర్స్ ఏమీ లేవు, నేను ఒక్క చీర మాత్రం పైన చుట్టుకున్నాను, దీని టైంలో రాలేను అంట. ఏకవస్త్ర పదం జాగ్రత్తగా వినండి. లోపల ఏమి ఇన్నర్స్ ఏమి లేవు. ఇన్నర్స్ లేకుండా ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తానంటే నేను వెంటనే జుట్టుపట్టును రాకపోతే జుట్టుపట్టును లాక్కెళ్తాను. జుట్టుపట్టును లాక్కెళ్ళిన తర్వాత ఆవిడని వస్త్రాపహరణం చేస్తారు. అప్పుడు ఈశ్వర ప్రణిధానం. ఏమైంది? ఆవిడకున్నది ఏకవస్త్రమే. ఏమైంది? దట్ ఈస్ కాల్డ్ ఈశ్వర ప్రణిధానం. అలా మనం నమ్మ ఉండగలమా? అందుకని అలా నమ్మిన వాళ్ళకి కనిపిస్తాడురా అని చెప్పి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కథల రూపంలో చెప్పారు మనకి. The grace of Ishvara uplifts the practitioner. He interprets Ishvara is not the creator God, అంటే Brahmanic sense లో కాకుండా, but as the purest possible consciousness, untouched by karma and suffering. అది ఈశ్వరుడు అంటే ఆయన నమ్ము ప్రతిదీ నీ లీల. నేనేమి లేను ఇక్కడ, నేను ఊరికినే నీ యొక్క రూపాన్ని ఇక్కడ ఉన్నాను అంతే. నువ్వేం చేయమంటే చేయడానికి ఇక్కడ పడున్నా, నువ్వేదైనా చేయించుకున్నా చేత అని నువ్వు శరణాగతి అనే పదం. ఈ శరణాగతి వచ్చిందంటే ఆటోమేటిక్ గా నువ్వు సగాన్ని సమాధిలో గడిపోయినట్టు లెక్క. ఇది పతంజలి మనకు చెప్తున్నాడు. దీన్ని ఏ రకంగా తీసుకోండి. స్వామి సచ్చిదానంద చెప్తాడు, ఓకే. తర్వాత బికే సయ్యం గారు చెప్తారు, ఓకే. తర్వాత ఎడ్విన్ బైరాండ్ అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఎంతమంది చెప్పినా ఇక్కడ వా అనే పదం ఈశ్వర ప్రణిధానాద్వా, వా అనే పదం అంటే ఆర్ అని అర్థంగా చెప్పాను. ఇట్స్ ఇంపార్టెంట్. పతంజలి is offering this an alternative method. నీ వల్ల కాకపోతే చెప్పు, ఇదిగో ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది టు రీచ్ సమాధి. ఇట్స్ నాట్ కంపల్సరీ బట్ హైలీ ఎఫెక్టివ్, especially for those who are devotional but not by nature. Ishvara is not the creator or destroyer, but the ideal Purusha, a model of what the yogi seeks to become. Pranidhana is an active spiritual discipline. It's not just letting go, it's offering oneself consciously again and again and again. అర్థమైందండి? నిరంతరం నువ్వు ఆయనకు వదిలేసుకో. ఓకే. దీని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. దీన్ని నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం మనం. ఈ వీక్ ఇంతటితో ఆపేస్తాం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్. ఎందుకంటే చాలా ప్రిపరేషన్ ఉంది దీనికి. 1, 2 కాదు, నేను ఎంత ప్రిపేర్ చేశానంటే దీని గురించి చాలా ప్రిపేర్ చేశాను. బట్ ఏంటంటే ఇంతవరకు ఇక్కడ ఆపేస్తేనే ఇది కరెక్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఆపేస్తాను. ఎస్ ప్లీజ్. ఎనీ క్వశ్చన్స్? సార్ జయబాబు నండి. సార్, మనం చేయవలసింది చేసి రిజల్ట్ భగవంతుడి మీద మనం భారం మోపాలి అంటారు ఒకటి. రెండోదేమో మరి గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఆయన ఏం చేస్తాడని అంటారు. రెండు తప్పులే. నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషయం. మీరు చెప్పిన రెండు తప్పులే. నిదానమే ప్రధానం. అరే నిదానంగా ఉండు, ప్రధానం అదే ప్రధానం అండి. ఆలస్యం అమృతం విషయం. అరే ఇప్పుడు తొందరగా చేయదా ఆలస్యం అమృతం విషయం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అయిపోద్ది అన్నాడు. దేన్ని నమ్ముతారు నాకు చెప్పండి. ఇది కూడా అలాంటిది. ఎందుకరించి ఆయన వా ఇతరేషాం, ఇది కాదురా ఇదిరా అని చెప్పట్లా. ఇది కాదు, ఇది తీసుకుంటావా, ఇది తీసుకుంటావా, ఇది తీసుకుంటా. నీకేది నీకు విధేయత్వం కావాలా, ఈశ్వర లయత్వం ఉందా,
లేదంటే శ్రద్ధ పెడతావా, వీర్యం పెడతావా, లేదంటే స్మృతి పెడతావా, చదువుతావా, లేదంటే ప్రజ్ఞ జ్ఞానం పెడతావా, ఇంకేం పెట్టకపోతే దండం పెడతావా? నీ ఇష్టం. ఇందా చెప్పా, నేను ఎలా స్టార్ట్ చేశాను? జీవించాలంటే డబ్బులు అవసరం కదా, ఈ డబ్బులు సంపాదించాలంటే నీవేం చేస్తావు అని అడిగిన క్వశ్చన్. ఏం చేస్తావు? మీరు ఉద్యోగం చేశారు, రైట్? మీరు ఉద్యోగం చేశారు జయబాబు గారు, సార్ నేనేం చేయట్లా. సార్ నేను జీవించాలంటే నాకు డబ్బులు కావాలంటే నేను ఏం చేయకుండా మాటలు మాట్లాడడం నేర్చుకుంటాను. ఇంకొకటి వ్యాపారం చేస్తారు, ఇంకొకటి కష్టం చేస్తారు, ఇంకొకటి తన ప్రతిభను ఉపయోగించుకుంటారు, కొంతమంది తెలివితేటలను ఉపయోగించుకుంటారు, కొంతమంది కాయ కష్టం చేస్తారు, కొంతమంది డబ్బులు పెట్టి దాన్ని మరింత పెరిగేలాగా వ్యాపారం చేస్తారు. ఇలా ఇన్ని పద్ధతులు. మీకు ఏ పద్ధతి కావాలి అని ఒకటేం చెప్పట్లా. ఇది బెస్ట్ పద్ధతి చెప్పేది, ఇది చెయ్యని చెప్పట్లేదు. నీకేది వీలు? ఎస్ ప్లీజ్. సార్ ఓకే. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది చేసి భగవంతుడి మీద వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. అది మీకేది, మీకు ఏది అదే చెప్తాను. మీకు ఏది, మీరున్న సిచ్యువేషన్ ఏది? ఇది ఎక్కడ దేని గురించి చెప్తాడు ఆయన? సమాధి గురించి చెప్తున్నాడు అక్కడ. సార్ సమాధి గురించి చెప్తూ సమాధి ఇట్లా కూడా వస్తుందిరా బాబు అని చెప్తున్నాడు ఆయన. అర్థమైంది సార్. ఎస్ ప్లీజ్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఇవాళ సూత్రం మీద? చాలా ఉంది గుర్తుపెట్టి. ఇవాళ సూత్రం గురించి నేను చాలా ఎక్కువసేపు మాట్లాడదాం, చాలా ఎక్కువ క్లాసులు తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. చెప్పు కిరణ్. ఇప్పుడు ఈశ్వరుడు అంటున్నా, భగవంతుడు అంటున్నా, దానికన్నా తెలియకుండా మనం ఇన్వాల్వ్ అవుతున్నా. నిజంగా వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈశ్వర అది తెలియకుండా మనం వెళ్తున్నా, అందుకు రిజల్ట్ పొందలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆ ఏది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఇంటలెక్చువల్ నీ జ్ఞానాన్ని నువ్వు ఇచ్చేయు అనేటువంటి విషయాన్ని మనకి పతంజలి చెప్తున్నారనే విషయాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అంటే భౌతిక రూపమా, విగ్రహమా, లేకపోతే ఇంకొకటి ఉంది కాదు, ఒకటి ఉన్నది. అదేంటి మీరు ఇప్పుడు చెప్పారు సార్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఒకటి చెప్పుకొని వస్తున్నారు. ఏదైతే ఉందో అది నీలోనే ఉంది అనే విషయాన్ని అయితే నేను గ్రహించాను అన్నమాట ఈరోజు క్లాస్లో. మీరు చెప్పిన క్లాస్లో నేను తెలుసుకున్న విషయం అది. రైట్, ఓకే, గుడ్. నెక్స్ట్. మాట్లాడండి, సరదాగా మాట్లాడండి. సో సమాధి పాదం మాట్లాడుకుంటున్నాం, పాతంజల యోగ సూత్రాలు ఈశ్వరుడు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. దాంట్లో సమాధి చెందక, సమాధి రెండు రకాలు చెప్పాడు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత. అవును సార్. సో సంప్రజ్ఞాత సమాధి అనేది కొద్దిగా ఇన్ఫీరియర్ అన్నాడు, అసంప్రజ్ఞాత సమాధి సుపీరియర్ అన్నాడు. ఆ సుపీరియర్ స్టేట్ చేసుకోవడానికి అరే ఇదో దారింద్రా. ఇప్పుడు విజయవాడ రావాలండి మీరు, ఓకే, విజయవాడ రావాలంటే కిరణ్ ఉన్నాడు. విజయవాడ రావాలంటే ఏం చెప్తాను? ఏం అవసరం లేదు కిరణ్, నువ్వు వైజాగ్ నుంచి ఓకే కలకత్తా వెళ్లే దారిలో నువ్వు విజయవాడ ఉంటుంది, డైరెక్ట్ గా పొద్దున్నే గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ వచ్చేసి ఎక్కేసే మా విజయవాడ దిగిపోతాం అని చెప్తాను, రైట్? ఇప్పుడు జ్యోతి ఉంది, జ్యోతిని ఏం చెప్తాను? ఏం అవసరం లేదమ్మా, నువ్వు ఇటు నుంచి వచ్చే గోదావరి ఉంటుంది, ఆ గోదావరి హైదరాబాద్ లేదు, విజయవాడ దిగుతావు అని చెప్తాను. ఇప్పుడు సుజాత వస్తానంటది, సుజాత వస్తానంటే ఏం చెప్తాను? చీపురుపల్లి నుంచి రావాలి కాబట్టి, మరి చీపురుపల్లి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? విజయనగరం వచ్చి, విజయనగరం నుంచి వైజాగ్ వచ్చి, వైజాగ్ లో ఎక్కువ అని చెప్తాను. లేదంటే ఇప్పుడు మద్రాసులో ఉన్నారనుకోండి, ఎవరన్నా మద్రాసులో ఉన్నారనుకోండి, మద్రాసులో ఉంటే మీకు మద్రాసు ఎక్కండి ట్రైన్, మద్రాసు నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ ఎక్కండి, లేదంటే హౌరా వెళ్ళే ట్రైన్ ఎక్కండి, మాకు విజయవాడ జంక్షన్ ఉంది ఇక్కడ అవుతుందని చెప్తాను. సో అందరికీ ఒకే ట్రైన్ చెప్తున్నానా నేను? చెప్పలేదు. మీ గమ్యం ఏంటి? విజయవాడ. మీ గమ్యం విజయవాడ, కానీ మీరు ఎక్కడున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. భద్రాచలంలో ఉన్నారనుకో, భద్రాచలం అంటే వేరే రూట్ ఉంటుంది, ఢిల్లీలో ఉంటే వేరే రూట్ ఉంటుంది, కేరళలో ఉంటే వేరే రూట్ ఉంటుంది, మీరు తిరుపతిలో ఉంటే మళ్ళీ వేరే రూట్ ఉంటుంది. ఇంతమంది ఇన్ని రూట్స్ లో ఎక్కడికి వస్తారు? చివరికి
విజయవాడ చేరుకుంటున్నాం. అందరూ విజయవాడే, సమాధికే చేరుకుంటున్నాం. మార్గాలు వేరైనా అందరూ అదే. విజయవాడకు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. కానీ అవును నేను సార్. మరి ఇన్ని దారులు ఎందుకు చెప్తున్నాను? అప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే సుజాతకేమో మీరు చీపురుపల్లిలోకి విజయనగరం వచ్చి వైజాగ్ రమ్మన్నారు, నన్నేమో వైజాగ్ వచ్చి ఎక్కామన్నారంటే ఏంటి? నువ్వు వైజాగ్ లో ఉన్నావు కూడా వైజాగ్ ఎక్కుతున్నావు, వాడు చీపురుపల్లిలో ఉంది కూడా వైజాగ్ వచ్చి ఎక్కాలి. శ్రోత ఏమో హైదరాబాద్ లో ఉంది కూడా హైదరాబాద్ వేరే రూట్ రావాలి, ఇంకొక ఆవిడ మద్రాసులో ఉంది కాబట్టి వేరే రూట్ రావాలి, ఇంకొకటి ఢిల్లీలో ఉంది కాబట్టి వేరే రూట్ రావాలి, భద్రాచలం ఉంది కాబట్టి వేరే రూట్ రావాలి. మా విజయవాడ రావడానికి ఇన్ని రూట్లు ఉన్నాయి. అవును సార్. నువ్వెక్కడున్నావు? ఇక్కడ Yes. ఇంపార్టెంట్ నేను కాదు, విజయవాడ ఇంపార్టెంట్ కాదు, సమాధి కాదు ఇంపార్టెంట్. మనం ఎక్కడ మనం ఎక్కడున్నా మనం ఎలాగా డెస్టినీని చేరుకోగలుగుతాం. నువ్వెక్కడి నుంచి ఇక్కడ రావడానికి? సో వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి 6 గంటలు పట్టింది అనుకోండి, హైదరాబాద్ 4 గంటలు పడుతుంది. అవును సార్. మరి చీపురుపల్లి నుంచి 8 గంటలు పట్టవచ్చు, అవును. భద్రాచలం నుంచి 12 గంటలు పట్టవచ్చు. అవును సార్. సో ఈ రకంగా మనం ఎక్కడున్నాం? మనకి విదేహులమా, ప్రకృతులైనవా, శ్రద్ధావానులమా, లేదా వీర్యవంతులమా, స్మృతివంతులమా, ప్రజ్ఞావంతులమా? ఇన్ని ఆఫర్లు ఇచ్చాడు మనకి. అవును సార్. అక్కడి నుంచి అలా సార్ మాకేమీ తెలియదు సార్, మాకేమీ తెలియదు సార్. ఇప్పుడు మాకు సిద్దిపేట మహేశ్వరు ఉన్నారు అనుకోండి, ఆవిడ సార్ ఎవడెవడ నాకేమీ తెలియదు సార్, మీరేం చెప్తేది అంట. అప్పుడు నేనేం చేస్తాను? మహేశ్వరు అలా కాదు, మీరు రావద్దు, నేనే మీ సిద్దిపేట వస్తాను అన్నాను అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అదే చెప్పేది. ఒకసారి మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందుగలడు ఇందుగలడు అందులేడను సందేహములో చక్కెర ఎందెందు వేరుగా అందందే గలడు అని చెప్పాడు. అవును. ఎందుకు చెప్పాడు అక్కడ? మనలాంటి బుద్ధిమంతులు కాదు, ఇప్పుడో బుద్ధిమంతులు అవుతున్నారు. బుద్ధిమంతులు అనుకునే బుద్ధిహీనులు ఉంటారు చూసారు. అందరూ మనం నాకేంటి, నాకెన్ని డిగ్రీలు ఉన్నా తెలుసా, నాకంటే ఇదంతా ఉట్టి అహంకారం, అహంభావం, డొల్ల. ఆ డొల్ల పట్టుకుని మనం పైన బట్టలు వేసుకుని పంచి వేసుకుని బొట్లు పెట్టి నానా రకాల హంగామాలు చేసి మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. ఏమి కాదు, మనంతా డొల్ల. మరి ఆయన మామూలుడా? హిరణ్యకశిపుడు మామూలుడా? రాక్షస రాజు. అలాంటి చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయాడు. చిన్న పిల్లోడు రమ్మంటే వచ్చి వాళ్ళ నాన్న చంపేశాడు. సో వాట్ హ్యాపెండ్? నువ్వు నిజంగా బలమైన ఒక ఏనుగు కోరితే వచ్చేసాడు. అక్కడెక్కడో అలా వైకుంఠపురంలో సిరికింగ్ చెప్పడం అని చెప్పేసి మళ్ళీ ఆయన ఎవరికి చెప్పకుండా పరిగెట్టుకు వచ్చేసాడంటే ఆయన. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నారు మనకి? శరణాగతి. అరే నువ్వు నమ్మరా, నమ్ము. అదే చెప్తున్నాడు. నువ్వు సిద్దిపేట మహేశ్వరు, నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, డెఫినెట్ గా సిద్దిపేట వెళ్తాను. నేను ఆవిడ రావాల్సిన పని లేదు, నేనే వెళ్తాను. నేనేదో గొప్పవాడు, నేనే దేవుడి కింద చెప్పట్లా. అంటే నిజంగా ఆవిడకున్న ఎంత ఆప్యాయతగా అడుగుతుంది అంటే, ఆవిడ ఎంత నాకు మనసు ద్రవిస్తుంది ఆవిడతో మాట్లాడితే. మహేశ్వరు రెండున్నరా ఎంత ఫస్ట్ ఏ క్లాస్ పెట్టు ఆ క్లాస్కి వచ్చేస్తుంది ఆవిడ. ఏ క్లాస్ పెట్టి ఆ క్లాస్కి వచ్చేస్తుంది. సార్ నాకు ఆ క్లాస్ కావాలి, మెసేజ్ పెడతారు, ఆ క్లాస్ లింక్ పంపిస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, అలాంటి వాళ్ళు, అది శరణాగతి. నాకు అలాంటి వాళ్ళు చూస్తున్నారు. అబ్బా నిజంగా ఇలాంటి వాళ్ళకి కదా నేను పాఠం చెప్పాను. మీరు 10,000 లక్ష రూపాయలు ఇచ్చినా నేను ఒకసారి పాఠం చెప్పను. నా చేత చెప్పించుకోలేదు. మీరు 1,00,000 రూపాయలు నా రాసిస్తాను, నాకు పతంజలి యోగ సూత్రాలు చెప్పండి. నాకు ఒక్క మహేశ్వర్ లాంటి ఒక్కళ్ళు ఉంటే మొత్తం పాఠం చెప్తాను, మొత్తం బట్టలు చెబుతూ మరి చెప్తాను. నాకు కావాల్సింది ఆ ఆర్ద్రత ఉంటుంది చూసారా, ఆర్తి ఉంటుంది చూసారా, అది నేర్చుకోవాలనే తపన. ఆ మీలో ఉన్న తపన నన్ను చెప్పిస్తా ఉంటాను తెప్పించి, నాలో ఏదో ఉందని కాదు. నేను నేర్చుకుంటాను, నేను చెప్తాను, నేను నేర్చుకుని మీతో చెప్తాను. ఆ రకంగా ఈశ్వర ప్రణిధానం అంటే నీకు సమాధి కావచ్చు, ఇదొక దారి అని చెప్తున్నాడు. ఈ దారి కూడా కొంతమందికి సూటబుల్ గా ఉంటుంది, అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. నాలాంటి వాడు ఉన్నాడు అనుకోడా, నాకంటే గొప్పడు ఎక్కడున్నాడు, నాకంటే గొప్పడు ఉన్నాడా,
దేవుడు అక్కడ నాకు దేవుడు అవసరం లేదనుకోండి, నా ప్రజ్ఞ ద్వారా సాధిస్తా. ఓకే, అది కూడా ఓకే అంటాడు ఆయన. లేదయ్యా నేను పుస్తకాలు చదువుతాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి? నువ్వు దేవుడైతే నాకేంటి, నేను పుస్తకాలు చదువుకుంటాను, దాంట్లో వస్తుంది, చదువుతాను, ఓకే అయినా వస్తాడు. కొంతమంది సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను, పొద్దున్న సాయంకాలం వరకు నేను ఆసనాలు వేస్తాను, ప్రాణాయామం చేస్తాను, ధ్యానం చేస్తాను, నీకు వస్తాడు, నీకు వస్తాడు. మీకు అర్థమవుతుంది ఇక్కడ, అందరికీ వస్తాడు ఆయన. అందరి నా వల్ల ఏం కాకపోయినా కూడా వస్తాడు నీ దగ్గర. ఇది అక్కడ ఇన్ని రకాల ప్రజలు ఉంటారు. ఒక్కొక్క ప్రజలకి ఎలాంటి నువ్వు ఉన్న ప్లేస్ నుంచి నీకు సమాధి వస్తుంది అని చెప్తాడు. అందుకే తప్పించి ఇలా చెయ్యి 1 + 1 = 1 వెత్తం పట్టింది 2 అని రాయి, 2 అని రాయలేదో వీపు పగిలిపోద్ది అని ఎప్పుడు పతంజలి చెప్పడు. అదే నీకు నీ తెలివితేటల ప్రకారం, నీ ప్రజ్ఞ ప్రకారం, నీ శ్రద్ధ ప్రకారం, నీ వీర్య ప్రకారం, నీ స్మృతి ప్రకారం, నీ విదేహం ప్రకారం, నీ ప్రకృతి లయత్వం ప్రకారం చెయ్యకపోతే దండం పెట్టి వస్తాడు ఆయన. వస్తాడు. ఇది ఆయనకి మీకు సో మెనీ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ప్రకారం మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఏది కావాలి దాని ప్రకారం పెట్టండి. సో దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే, సో ఈశ్వర ప్రణిధానం గురించి ఇంకా చాలా డీప్ చాలా డీప్ ఇంత చెప్పాను. గేమ్ చేంజింగ్ శ్లోక సూత్ర దిస్ ఇస్ ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ ఒకసారి మనం షేర్ చేస్తానండి ఒకసారి నేను. ఓకేనా సార్, షేర్ అవుతుందండి? షేర్ అవుతుంది. గుడ్. ఇలా అప్పుడు మన ఛానల్లో 50 వీడియోస్ ఉన్నాయండి. ఏంటండి? 50 వీడియోస్ ఇక్కడ. 50 వీడియో. ఓకే ఓకే. దీంట్లో ప్లే లిస్టులు తయారు చేశాను. డైట్ మీద, వెరీ నైస్, హెల్త్, అట్లాగే పతంజలి యోగ సూత్రాలు, యోగ యజ్ఞ, వెరీ గుడ్. అంటే ఇది మార్నింగ్ ఈవినింగ్ జరిగే మొత్తం అన్ని కలిపండి. ఇది ఆసన సహిత అది మొత్తం కలిపి. అలాగే CYE ప్రోగ్రామ్, ఇవన్నీ ఫ్రీ క్లాసులే. ఈ వీళ్ళు ఇప్పుడు ఇది పతంజలి యోగ సూత్రాలు తీసుకుందాం. ఫస్ట్ది మనకి క్లౌడ్లో వెళ్ళిపోయింది, అందుకని సెకండ్ వీడియో అన్నట్టుగా పెట్టాను. ఒకవేళ అది అవైలబుల్ అయితే అది ఫస్ట్ కింద పెడతాము. ఇలాగా 10 అయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఇది మనం షేర్ చేయంగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కౌంట్లోకి రాదు. వీళ్ళు ఎవరైనా ముందు ఒక వీడియో పంపించినప్పుడు ఆ వీడియోకి లైక్ చేసి, అంటే ఇక్కడ ఆ వీడియోలోకి వెళ్ళంగానే తంబు గుర్తు ఇట్లా పైకి కిందకి లైక్ డిజ్లైక్ ఉంటది. లైక్ చేస్తే ఏమవుతుందంటే లైక్డ్ వీడియోస్ అని వాళ్ళకి ఇట్లా యూట్యూబ్లోకి వెళ్ళంగానే కనబడిపోతుంది. ఆ తర్వాత ఇందాక చెప్పారు కిరణ్ కుమార్ గారు కామెంట్స్ చేస్తా, జయబాబు గారు కానీ ఇట్లా కొంతమంది మాకు ఈ క్లాసు ఈ రోజు వినటం వల్ల ఇది తెలిసిందండి అని చెప్పారు. ఆ కామెంట్ చేస్తే అలా ఎక్కువ మంది లైక్స్ కామెంట్స్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది ఇది. వెరీ నైస్. ఇలా ఎక్కువ మందికి మీరు ఒక నా లెక్కలో ఏంటంటే నేను లైబ్రరీని కాబట్టి మీరు ఒక ఎన్సైక్లోపీడియా. ఇది అందరికి చేరాలన్నది నేను నా ప్రొఫెషన్ ప్రకారం లైబ్రరీగా నా ఇదండి మెయిన్. వెరీ నైస్, వెరీ నైస్. దీంట్లో ఉన్న ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ ముందు ఆ వీడియోని ముందు లైక్ చేయండి, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ లిస్ట్ కనబడుతుంది. మీకు మీరు ఎతకకుండా మీ ఇష్టమైనవన్నీ ఇక్కడే చూసుకోవచ్చు. మీకు బాగా ఇష్టమైంది లైక్ చేసి కామెంట్ చేస్తే అవి కూడా మీకు ఇలా సైడ్ కనబడతాయి. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుంటారని మరీ మనవి, ప్రార్థన. సార్ నేనైతే చేస్తాను, చూస్తున్నాను, చాలా మంది పంపిస్తున్నాను సార్. మీరు పెట్టిన వెంటనే చేస్తున్నాను ఆ వీడియోస్ని. సారు కూడా ఇవి కాకుండా సూర్య యోగ ఫౌండేషన్ లో ఒక యోగ నిద్ర క్లాసెస్ ఒక 5,
ధ్యానం మెడిటేషన్ క్లాసెస్ ఒక 3 ఉంటాయి సార్. సూర్యయోగ ఫౌండేషన్ కొడితే అప్పుడు 4 years బ్యాక్ సార్ చెప్పిన క్లాసెస్ కూడా ఉన్నాయి. చూసానండి. దాన్ని దీంట్లో కూడా లింక్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అది బాగా ఎక్కువ షేర్ అవ్వాలి, బాగా ఇది అవ్వాలంటే దానికి ప్రాసెస్ ఉంది. యూట్యూబ్ ప్రకారం దానికి థంబ్నెయిల్ చేయాలి, దానికి ట్యాగ్స్ కావాలి, యాష్ ట్యాగ్స్ కావాలి, చాలా SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని దానికి కొన్ని టూల్స్ అన్ని ఉపయోగించాలి. అన్ని చేస్తేనే అది ప్రాపర్ గా జనాల్లోకి బాగా వెళ్తుంది. అవును సార్. ఇంత ముందు దానితోనే నేను ఇవన్నీ సరిగ్గా చేయలేదు అన్న దాంతోనే నేను అది పబ్లిక్ లో పెట్టలేదు. లేదు ఇప్పటికి చాలా పెద్ద వర్క్ చేశారు. ఇది చాలా బాగుంది. మీరు కంటిన్యూ చేయండి, ఏం పర్వాలేదు. మీరు ఇప్పటి వరకు చేసిందే చాలా ఎక్కువ. అంతకుముందు ఏమీ లేదు. ఒక నెల క్రితం అసలు ఏమీ లేవు. మనకి నెలలో ఇన్ని మార్పులు వచ్చినాయంటే చాలా మంచి ఎక్కువ మార్పులు వచ్చినట్టు. సో మేము ఏం చేయాలో చెప్పండి, మీకు మేము అది చేసి పెడతాం. నో ఇష్యూస్ అట్ ఆల్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ మనం సండే క్లాస్ ఉంది. దట్ ఈస్ ఆన్ పార్కిన్సన్స్ డిసీజ్ అని ఉంటుంది. దాని గురించి సండే 11 to 1 o'clock సోహం టాక్స్ లో మాట్లాడుకుందాం. ఓకేనా సార్? మీరు ఒకసారి నాతో ఒక 2 నిమిషాలు కేటాయించండి. అప్పుడు మీరు దానివల్ల ఏమవుతుందంటే నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసేది తప్పు. నేను ఎక్కువ టైం దీనికి నేను కేటాయించడానికి, దీన్ని ఇంకా గ్రోత్ చేయటానికి బాగుంటుందని నా విన్నపం, నా వైపు నుంచి. అలాగే చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఓకే అండి, ఇది వాడికి మళ్ళీ మనం నెక్స్ట్ టైం కలుద్దాం. See you next time. Have a nice time. Thank you very much. Thank you, sir. Thank you so much. Thank you, sir.